వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నటి వరకు కూడా అంటే గత 5 ఏళ్ల పరిపాలన ఉన్నంతసేపు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతసేపు కూడా ఆయన ఇంటి చుట్టూ, ఆయన ప్యాలెస్ చుట్టూ, ఆయన వైసీపీ కార్యాలయం చుట్టూ కంచెలు కట్టుకొని మరీ ప్రజలు లోపలికి రాకుండా, మీడియా లోపలికి రాకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఆ కంచెలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నా కూడా తాడేపల్లి ప్యాలెస్లో మీడియాని ఆహ్వానించాడు. కానీ ఎవరు కెమెరాలు తెచ్చుకోవద్దు, కెమెరాలు తెచ్చుకోకుండానే మీరు లోపలికి రండి అన్నట్టుగా ఆయన చెప్పడం అయితే జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2024 జూన్ 4 తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇటీవల కాలంలో కనీసం ఒక నెల అయింది అనుకుందాం, ఆయన ఇంటి ముందున్న మొత్తం అంతా సెక్యూరిటీ అవంతా తీసేశారు. తర్వాత ఏవో ఎలక్ట్రానిక్ అన్నీ పెట్టుకున్నారు కదా, అవన్నీ తీసేసి ప్రజలు ఫ్రీగా అటు నుంచి వెళ్ళటానికి అవకాశం ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 986 మందిని ఆయన సెక్యూరిటీని పెట్టుకున్నారు. సో వాళ్ళని కూడా తీసేయడం అయిపోయింది. ఆయన ప్రత్యేకంగా ఒక 30 మందిని పర్సనల్గా సెక్యూరిటీ పెట్టుకున్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ అని మనం విన్నాము. అది కాకుండా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కాబట్టి ఆయనకుండే జెడ్+ సెక్యూరిటీ ఏదో ఆయనకు ఉంటుంది. దాని మీద గొడవ చేశారు కదా ఈ మధ్యన. అంటే అసలు నీకు సెక్యూరిటీ గురించి ఆలోచిస్తావా, ప్రజల సెక్యూరిటీ గురించి నువ్వు ఆలోచిస్తావా? నీ సెక్యూరిటీ కోసం ప్రజల్ని సెక్యూర్డ్గా కాకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ చుట్టూ ఇంకో కిలోమీటర్ పైగా మనకు తెలిసి నడిపించాడు ఆయన, ఇబ్బంది పెట్టాడు ఆయన. అంటే పేదల ముఖ్యమంత్రి ఇలా ఉంటాడు అది. సో ఈరోజు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ రోడ్లో ఫ్రీగా అందరూ వెళ్తున్నారు, ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, తర్వాత రోజు కూలీలు, వీళ్ళందరూ దాని ముందు నుంచి వెళ్ళడానికి అవకాశం దొరికింది. దానివల్ల వాళ్ళకి టైము కలిసి వస్తుంది, చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లా. అంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది, ఇది జగన్మోహన్ రెడ్డికి మింగలేక కక్కలేక ఉండే పరిస్థితి అయిపోయింది. లోపలికి ఎలాగ ఎవరిని రానివ్వరు వాళ్ళు. ఒక 1/2 కిలోమీటర్ ముందు అప్పుడైతే ఆ సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదైనా వాకిటాకీల్లో మాట్లాడేవాళ్ళు, ఏం జరిగేదో మనకు తెలియదు. లోపలికైతే ఎవరికి ఎంట్రన్స్ లేదు మనకి తెలిసి. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా, మొన్న రాత్రి ఆయన హుటాహుటిని ఢిల్లీ నుంచి వచ్చేసాడు ఆయన తాడేపల్లికి. ఇప్పుడు 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాటికి ఆన్సర్ శాసనసభకి వెళ్ళి ఇవ్వాలి, కానీ ఇచ్చేంత దమ్ము ధైర్యం లేదు ఆయనకి. అందుకని ఇవాళ ఏం చేస్తున్నాడు, ఆయన తాడేపల్లిలో తన క్యాంప్ ఆఫీస్లో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ గురించి ఇన్వైట్ చేసినప్పుడు ఎవరు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పాడు. ఎందుకు కెమెరాలు తీసుకురావద్దు, ఆయనే ఇస్తారట, వాళ్ళే వీడియో క్లిప్ ఇస్తారట. అంటే యూట్యూబ్ లింకో ఏదో వాట్ ఎవర్ అది తీసింది వాళ్ళు ఇస్తారు. ఇది ఒక రకంగా మరి మీడియాని సప్రెస్ చేయడమేగా, మీడియాకి ఫ్రీడమ్ లేకపోవడమేగా, మరి వాళ్ళ ఫ్రీడమ్ని హరించటమే కదా. దీని గురించి మరి మీడియా మాట్లాడుతుందా, గళవెత్తుతుందా మనం చూడాలి. ఎందుకంటున్నామంటే వెళ్ళి ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళి బొమ్మల్లా కూర్చుని ఆయన చెప్పేది వినేసి వచ్చేసి ఆయన ఇచ్చిన క్లిప్పులు వాడుకుంటే మీకు కావలసిన సమాచారం మొత్తం వస్తుందా అందులో? ఒకటి. రెండోది, అంటే ఆయన పేదవాడు కాబట్టి పేదవాడు ఒక ప్యాలెస్లో ఉంటే ఆ ఫర్నిచర్ ఎలా ఉంటుంది అని ప్రజలకు తెలిసిపోతుందా? ఇంకొకటి, 45 కోట్లు ఎంతో ప్రజాధనం, ఎస్పెషల్ అంటే ప్రభుత్వం తరఫున ఆయన డబ్బు ఖర్చు పెట్టి ఫర్నిచరు మొత్తం అంతా దానికి కావాల్సిన హంగులన్నీ చేసుకున్నారు కదా. ఇప్పుడు అవన్నీ ప్రజలకు తెలిసిపోతాయని భయం. ఇవన్నీ కూడా అందరూ ఆలోచించాల్సిన అంశాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకుడని ఎవరైనా అనుకుంటే పొరపాటు అది. ఆయన అన్నీ కూడా చాలా ఆలోచించి తన కంఫర్ట్ లెవెల్ తను చూసుకుంటాడు. ఏది కూడా తన చేతికి మట్టి అంటకుండా చేసుకోవడంలో చాలా తెలివైన వాడు ఆయన, అంటే ఆరితేరినవాడు. కాబట్టి ఇవాళ ఆయన ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వెనక కారణం ఏంటి అనేది ముందు మీడియా కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆయన చెప్పగానే వెళ్ళిపోయి అసలు బాయ్కాట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే శాసనసభకు వెళ్లకుండా ప్రజలు ఒక నమ్మకంతో నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పులివెందుల ప్రజలు వాళ్ళు ఇచ్చిన వెర్డిక్ట్ ఏదైతే ఉందో దానికి ఒక గౌరవం ఇచ్చి నువ్వు శాసనసభకు వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను, నేను ప్రజల తరఫున గళమెత్తను అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందండి? అసలు ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు, పెట్టి ఏం మాట్లాడుతున్నాడు మనందరికీ తెలుసు, ఏం మాట్లాడతాడో కూడా తెలుసు మనకి. చంద్రబాబు నాయుడు తిట్టడం తప్ప ఆయన చేసిన అబద్ధాలన్నీ కూడా నిజాలని చెప్పుకుంటాడు ఆయన.
అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఆంతర్యం ఏమంటారు? అంటే బేసిక్గా చూసుకుంటే మనందరికీ తెలిసింది ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ప్లస్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు అక్కడ సెంట్రల్లో వాళ్ళందరూ అపాయింట్మెంట్లు తీసుకుంటాను అంటే మోదీ గారిది కానీ లేకపోతే ద్రౌపది ముర్ము గారిది కానీ వీళ్ళందరూ అపాయింట్మెంట్లు దొరికితే నేను ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే దాడులు చేస్తున్నారో వాటన్నిటి గురించి నేను చర్చిస్తాను, నేను వెళ్తాను అని ఆయన ట్రై చేయడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి అపాయింట్మెంట్లు లేక వెనుతిరిగి వచ్చేసిన వైనం అయితే మనకు కనిపించింది. అంటే ఇప్పుడు అలా వచ్చేసినందువల్ల ప్రెస్ మీట్ పెట్టారా లేకపోతే దేనికంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రెస్ మీట్? మీకు అక్కడ జరిగింది ఏమీ లేదు, అక్కడ ఆయనకి ఏం అపాయింట్మెంట్స్ దొరకలేదు, అందుకని అదేం మాట్లాడ్డా ఆయన ఆ ప్రస్తావన తేడు. కాకపోతే ఏంటంటే ఇండియా కూటమి నుంచి నాకు సపోర్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు మహా అయితే. అది కూడా ఎవరు వచ్చారు? అఖిలేష్ యాదవ్ వచ్చారు. మరి అఖిలేష్ యాదవ్ ఈరోజు బాధపడుతున్నాడా విషయాలు తెలుసుకుని? ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్లో సగం వాళ్ళు దాన్ని ఏమంటారు మార్ఫింగ్ చేసినవి కూడా ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు, అవే నిజాలు కాదు కదా. కాబట్టి అవన్నీ తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఎలాగ బాధపడుతూ ఉండుంటాడు. ఇంకొకటి కొంతమందిని డబ్బిచ్చి తీసుకొచ్చారు, కొంతమందిని గిఫ్ట్లు ఇచ్చి తీసుకొచ్చారు అన్నారు. అయితే అఖిలేష్ యాదవ్ డబ్బు తీసుకుని వచ్చి ఉండకపోవచ్చు, అంటే విషయాలు తెలియకుండా వచ్చి ఇరుక్కుని ఉండొచ్చు మనకు తెలిసి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఏం ప్రస్తావిస్తాడని మనం అనుకోక్కర్లా. ఇప్పుడు వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకోడు కదా. కాబట్టి దానికి అదొకటే కాదు, మొన్న షర్మిల క్లియర్గా చెప్పింది కదా, నువ్వు అక్కడే ఉండన్నా నేను సునీత వస్తామని చెప్పింది కదా. మళ్ళీ ఇంకోటి చెప్పింది, ఎగ్జిబిషన్ నీకు దమ్ముంటే వివేక ఫోటో పెట్టమని చెప్పింది. వీళ్ళు వస్తారనేసి భయపడి మన రాత్రి వచ్చేసాడు ఆ తాడేపల్లికి. అది కూడా ఒక సందేహం మనందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడ్డా ఆయన, ఇవన్నీ మాట్లాడకుండా ఈ 4 రోజులు ఈ శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన వివరణ ఏదో ఇచ్చుకుంటాడు. కానీ ఆ వివరణ ఆయన శాసనసభకి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకు ఉండాలి, ఆయనకి అది లేదు. ఇప్పుడు 11 మందే ఉన్నారు, మరి 23 మంది ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో వచ్చి కూర్చున్నప్పుడు మీరందరూ ఎట్లా ఆయన కార్నర్ చేశారు? నీకు మరి ఆ సిగ్గు లేదు. నీకు సిగ్గుంటే నువ్వు ఇవాళ వస్తావు, నువ్వు వచ్చి నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటావు. మాట తప్పను మడమ తిప్పను, పులివెందుల సింహమా పులో ఏదో ఆయన సింహం సింగిల్గా వస్తుంది, డైలాగ్స్ వేయటం కాదు, ఇది సినిమా కాదు, ఇది రాజకీయాల్లో నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఇది జీవితం ఇది. కాబట్టి ఇవాళ ఆయన వచ్చి ఆయన ఏంటో ప్రూవ్ చేసుకునే దమ్ము లేక ప్రెస్ని పిలిచి ప్రెస్ ముందు పెడుతున్నాడు. ప్రెస్ కూడా ఎంతమందిని పిలిచాడు, ఏంటి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, కెమెరాలు వద్దంటే కెమెరాలు తీసుకోకుండా వెళ్ళారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలండి తర్వాత. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఒక రకంగా మీడియా స్వేచ్ఛని హరించటమే. కాబట్టి మరి దీని మీద మీడియా ప్రతినిధులు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.